చేస్తున్నాం అంటున్నారు, ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు, సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి 15,000 చొప్పున వెంటనే ఈ రోజు రేపట్లో కనీసం 10-15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మళ్ళీ నిలబడే పరిస్థితి కూడా లేదు. మంచి నీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది, వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు, ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడం సీఎం చంద్రబాబు మేడం ట్వీట్ చేశారు, చిన్నపిల్లలు సైతం వరద ప్రాంత ప్రజలకి విరాళాలు ఇస్తున్నారు, దాతలు స్పందించండి. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అందటం లేదా? ఇసిరేస్తున్నారమ్మా, ఇంటింటికి ఇవ్వట్లేదు, ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, ఏదో ఒక చోట పెడుతున్నారు, అక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు. అధికారులు రావాలి, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, వీళ్ళతో మాట్లాడాలి. కనీసం తినే తిండిలో పురుగులు ఉంటున్నాయి, నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు, మందులు ఎక్కడా లేవు, మెయిన్ రోడ్ మీదకి వచ్చి ప్యాకెట్లు ఇసిరేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. The government should do something about it. చిన్న సబ్జెక్ట్ అండి, చిన్న సబ్జెక్ట్. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయినా వచ్చారు కానీ మా ఏరియా ఎమ్మెల్యే రాలేదండి. మా ఏరియా ఎమ్మెల్యే రాలేదు. అవును, అందుకే చెప్తున్నాం, కనీసం గ్యాస్ స్టవ్లు, కనీసం గ్యాస్ సిలిండర్లు, కనీసం వండుకుందామంటే సామాన్లు ఏది లేవు. అందుకే తక్షణ సహాయం కింద కనీసం 15,000 రూపాయలు అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నడవలేదండి పార్టీ పుట్టిన కాడి నుంచి ఏ ఆధారం లేదు. పెన్షన్ రావట్లేదన్నా, పింఛన్ కి పెట్టుకున్నా రాలేదండి. పింఛన్ కి పెట్టాం, 4-5 సార్లు పెట్టాం, అయినా సరే ఆయనకి పింఛన్ ఇవ్వలేదు. అమ్మా ఇక్కడ లోకల్ ఎవరు, మన వాళ్ళు ఎవరు ఉన్నారు? లోకల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ రావట్లేదంట. కొంచెం ముందు రానా వైర్లు ఉండమ్మా ఉండమ్మా ఇస్తారు.
కార్తికనా బాటల్ బాటల్ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు lives are lost, at least 7 lakhs, and yet nothing is being done by the central government.